హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనలో చాలామంది దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు. కానీ వీళ్ళలో మెజారిటీ ఆఫ్ మెంబర్స్ దేవుడు ఉన్నాడో లేడో కూడా వాళ్ళకి తెలీదు. ఒకవేళ దేవుడు ఉంటే మన కోరికలు తీరుస్తాడేమో అని ఒక నమస్కారం చేస్తే పోతుంది కదా అని చెప్పి నమ్మేటోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు ఈ వీడియోలో నిజంగా దేవుడు ఉన్నాడు అని నిరూపించే 5 దేవాలయాల గురించి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గైస్, నిజంగా చెప్తున్నాను, ఈ దేవాలయాల గురించి మీరు వింటే మీ మైండ్ బెండ్ అయిపోద్ది. సైన్స్ కూడా అంతు చిక్కని రహస్యాలు ఈ దేవాలయాల్లో ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ అలాగే ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నా సరే మా నాలెడ్జ్ వత్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి చాలు. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన భారతదేశంలో అత్యంత రహస్యమైన దేవుడు ఉన్నాడు అని నిరూపించే దేవాలయాల్లో మొదటగా వచ్చేది జ్వాలాదేవి టెంపుల్, హిమాచల్ ప్రదేశ్. అసలు ఈ టెంపుల్ హిస్టరీలోకి వెళ్తే పురాణాల ప్రకారం సతీదేవి అగ్నిలోకి దూకి తన శరీరాన్ని త్యాగం చేసినప్పుడు పరమశివుడు ఆ శరీరాన్ని పట్టుకుని నాట్యం చేస్తుండగా విశ్వాన్ని కాపాడుకోవడానికి విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 పార్ట్స్గా విభజిస్తాడు. సతీదేవి యొక్క 51 శరీర భాగాలు పడ్డ ప్లేసులనే ఇప్పుడు మనం 51 శక్తిపీఠాలుగా మనం కొలుస్తున్నాం. ఆ 51 శరీర భాగాల్లో సతీదేవి యొక్క 4 పడిన ప్రదేశాన్ని ఇప్పుడు మనం జ్వాలాదేవి టెంపుల్గా చూస్తున్నాం. నిజానికి చెప్పాలంటే ఈ జ్వాలాదేవి టెంపుల్లో ఎటువంటి విగ్రహాలు అలాంటివి ఏమీ ఉండవు. కేవలం 9 రకాల జ్వాలలు మాత్రమే ఉంటాయి. ఈ 9 రకాల జ్వాలల్లో కూడా ఒక ప్రత్యేకమైన జ్వాల చాలా ప్రజ్వలంగా వెలుగుతూ ఉంటుంది. ఈ అగ్నితో కూడిన జ్వాలకే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ నమస్కరించి పూజలు చేస్తారు. నిజానికి చెప్పాలంటే ఆ జ్వాల వస్తున్న ప్రదేశం నుంచి ఎటువంటి నూనె కానీ ఎటువంటి వస్తువులు కానీ లేవు. కేవలం భూమి నుంచే ఆ జ్వాల పైకి వస్తుంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా ఎటువంటి నూనె కానీ నెయ్యి కానీ లేకుండా ఒక జ్వాల వెలగడం? కానీ ఈ దేవాలయంలో ఇది జరుగుతూ ఉంటుంది. దీన్ని ఛేదించడానికి సైంటిస్టులు చాలా ప్రయత్నించారు. కానీ ఆ జ్వాల ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వెలుగుతుంది అన్నది కూడా తెలియదు. పైగా 365 రోజులు కూడా ఈ జ్వాల వెలుగుతూనే ఉంటుంది, ఎప్పుడూ ఆరిపోకుండా. ఈ ఆలయం మొత్తం 2 అంతస్తుల రూపంలో ఉంటుంది. పై అంతస్తులో కాళీదేవి అమ్మవారు ఉంటారు. కింద అంతస్తులో ఈ 9 రకాల జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. ఇక్కడ శివుడు ఉన్మత్త భైరవ రూపంలో వెలిశారు. ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా ఆ జ్వాలల్ని, కాళీమాత అమ్మవారిని అండ్ అలాగే ఉన్మత్త భైరవుడిని పూజిస్తూ ఉంటారు. మొదట్లో ఈ అగ్ని జ్వాలలు ఎలా వస్తున్నాయని చెప్పి చాలా మందికి డౌట్ వచ్చింది. భూమిలో చాలా పాటు ఆయిల్ నిల్వలు ఉన్నాయి, అందుకనే నిరంతరం ఈ జ్వాలలు వెలుగుతున్నాయని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చింది. దీంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ ఆలయం చుట్టుపక్కల చాలా లోతుకి తవ్వి చూశారు. కానీ వాళ్ళకి ఎటువంటి ఆయిల్ నిల్వలు కానీ అలాంటివి ఏమీ కనబడలేదు. పైగా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ముస్లిం రాజైన అక్బర్ ఈ జ్వాలలపై నీళ్లు వేయడం అండ్ అలాగే ఇనుపరేకుల్ని పడేయడం అలాంటివన్నీ చేశారు. కానీ ఆ ఇనుపరేకులు తీసిన తర్వాత ఈ జ్వాలలు మళ్ళీ నార్మల్గానే వెలుగుతున్నాయని అక్కడ ఉన్న ప్రజలు చెప్తూ ఉంటారు. ఇక తర్వాత ఆలయం బిజిలీ మహాదేవ్ టెంపుల్, హిమాచల్ ప్రదేశ్. ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది. కులు లోయలో 2460 మీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి ఈ ఆలయం ఉంటుంది. ఇది ఒక శివాలయం. ప్రతి 12 ఏళ్లకు శివాలయంలో ఉండే శివుని విగ్రహంపై ఒక పిడుగు పడుతుంది. పిడుగు పడడం వల్ల ఆ శివుని విగ్రహం విచ్ఛిన్నమవుతుంది. కానీ తర్వాత రోజు పూజారి ఆ పిడుగుపడ్డ శివుని విగ్రహాన్ని వెన్నతో అతికిస్తే మళ్ళీ పూర్వ వైభవాన్ని ఆ శివలింగం పుంజుకుంటుంది. ఒకసారి మీరు ఈ ఆలయం దగ్గరికి వెళ్తే సముద్ర మట్టానికి 2460 మీటర్ల ఎత్తులో ఉండడం వల్ల చుట్టుపక్కల ప్రదేశం అంతా చాలా అందంగా కనిపిస్తుంది. పురాణాల ప్రకారం ఈ ఆలయం ఏ విధంగా ఏర్పడిందంటే కులాంత అనే దైత్యుడు ఈ ప్రదేశాన్ని నివాస గృహంగా చేసుకుని అక్కడ చుట్టుపక్కల ఉండే జంతువుల్ని, మనుషుల్ని హింసించేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని సముద్రంలో ముంచేయాలని చెప్పి ఆ కులాంత అనే దైత్యుడు అనుకున్నాడు. దీంతో పరమశివుడు ఒక పిడుగు రూపంలో వచ్చి ఆ కులాంత అనే దైత్యుడిని తన త్రిశూలంతో చంపేశాడు. ఇక ఆ తర్వాత ఆ ప్రదేశంలో శివుడు కొలువై ఉన్నాడు. ప్రతి 12 ఏళ్లకు పడే ఈ పిడుగు విషయానికి వస్తే శివుని ఆజ్ఞ మేరకు దేవతల నాయకుడైన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఈ పిడుగులను కురిపిస్తాడు. ఇక తర్వాత ఆలయం అస్సాంలో గౌహతిలో ఉన్న కామాఖ్యదేవి టెంపుల్. ఒక అమ్మాయికి పీరియడ్స్ వస్తే ఆలయంలోకి వెళ్ళొద్దు అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ ఉండే అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా పీరియడ్స్ వస్తాయి. ఈ టెంపుల్లో ఎటువంటి అమ్మవారి విగ్రహాలు ఉండవు. మీకు ముందుగా జ్వాలాదేవి టెంపుల్ గురించి చెప్పేటప్పుడు సతీదేవి 4వ భాగం జ్వాలాదేవి టెంపుల్లో పడితే ఈ ఆలయంలో సతీదేవి యొక్క యోని భాగం పడింది. ప్రతి సంవత్సరం కూడా జూన్ నెలలో 3 రోజుల పాటు ఈ ఆలయాన్ని మూసేస్తారు. ఆ మూసేసిన 3 రోజులు ఆ పక్కన ఉన్న బ్రహ్మపుత్ర నది రెడ్గా మారుతుంది. అసలు ఈ 3 రోజులు ఆ పక్కనే ఉన్న బ్రహ్మపుత్ర అనేది ఎందుకు రెడ్గా మారిందో అన్నది చాలామంది సైంటిస్టులు ఆ నీటిని టెస్ట్ చేసినా సరే తెలుసుకోలేకపోయారు.
అందుకని ఇక్కడ ఉండే అమ్మవారిని బ్లీడింగ్ గాడ్సెస్ అని కూడా అంటారు. ఈ 3 రోజులు పూర్తయిన తర్వాత అక్కడ ఉండే ప్రజలు ఒక ఉత్సవాన్ని కూడా చేసుకుంటారు. ఈ ఉత్సవం అమ్మవారి మెన్స్ట్రల్ సైకిల్ అయిపోయిన తర్వాత 4వ రోజు చేసుకుంటారు. ఈ ఉత్సవం పేరు అంబబాజీ మేళా. ఈ ఆలయాన్ని తాంత్రిక శక్తులకు ముఖ్యమైన ప్లేస్ గా కూడా పిలుస్తారు. స్త్రీ యొక్క శక్తిని సృష్టిని పూజించే అద్భుతమైన ఆలయం ఇది. ఇక తర్వాత ఆలయం మతంగేశ్వర్ టెంపుల్, మధ్యప్రదేశ్. హిందూ పురాణాల్లో ఉన్న అత్యంత ప్రత్యేకమైన దేవాలయాల్లో ఈ మతంగేశ్వర్ టెంపుల్ కూడా ఒకటి. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో ఈ ఆలయం ఒకటిగా గుర్తించింది. ఇక చరిత్రలోకి వెళ్తే ఒకప్పుడు ఇక్కడ 85కు పైగా ఆలయాలు ఉండేవని చెప్పేవారు. కానీ ముస్లిం రాజుల దురాగతాల తర్వాత ఇప్పుడు కేవలం 25 ఆలయాలు మాత్రమే ఉన్నాయి. ఈ 25 ఆలయాల్లో మతంగేశ్వర ఆలయం మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయంలో ఉండే శివలింగం 9 అడుగుల వరకు ఉంటుంది. అక్కడ ఉండే పూజారులు చెప్పేది ఏంటంటే భూమి లోపల కూడా ఇంకొక 9 అడుగులు ఈ శివలింగం ఉందని చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయం 1 అంగుళం పెరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం శరత్ పౌర్ణమి రోజున ఈ ఆలయం యొక్క శివలింగం పెరిగిందా లేదా అన్నది కొలుస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఉండే శివలింగం అసలు ఎందుకు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అనేది సైంటిస్టులకి ఇప్పటికీ కూడా ఉందని ఒక మిస్టరీ. ఇక తర్వాత ఆలయం నిధివన్ టెంపుల్, ఉత్తరప్రదేశ్. ఈ నిధివన్ టెంపుల్ కృష్ణుడికి అంకితం చేసింది. ఈ నిధివన్ టెంపుల్లో ప్రతిరోజు సాయంత్రం కృష్ణుడు గోపికలతో ఆడుకుంటాడని చెప్పి అక్కడ ఉండే ప్రజలు నమ్ముతూ ఉంటారు. అందువల్ల ఈ టెంపుల్ సాయంత్రం అయ్యేసరికి మూసేస్తారు. అక్కడ ఉండే పక్షులు, జంతువులు కూడా సాయంత్రం కనిపించవు. మన భారతదేశంలో ఉన్న అత్యంత రహస్యమైన దేవాలయాల్లో ఈ నిధివన్ టెంపుల్ కూడా ఒకటి. సాయంత్రం అయితే అక్కడికి ఎవరు వెళ్ళడానికి కూడా సాహసించరు. కానీ 10 ఏళ్ల కిందట ఒక జైపూర్కి చెందిన కృష్ణ భక్తుడు నిధివన్ టెంపుల్లో సాయంత్రం ఏమవుతుందని తెలుసుకుందామని నిధివన్ టెంపుల్లో టెంపుల్ మూసేసిన తర్వాత ఆ టెంపుల్లోనే ఉండిపోయాడు. కానీ ఉదయం తలుపులు తెరిచేసరికి ఆ కృష్ణ భక్తుడికి మతిస్థిమితం లేకుండా పోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకే అతను చనిపోయాడు కూడా. ఇలా చాలా విషయాలు జరిగాయి ఈ నిధివన్ టెంపుల్లో. అండ్ అలాగే ఈ నిధివన్ టెంపుల్లో రంగ్ మహల్ అనే ఒక మహల్ ఉంది. ఈ మహల్లో ప్రతిరోజు సాయంత్రం రాధాకృష్ణులు వస్తారని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అందుకని ప్రతిరోజు సాయంత్రం ఒక పూల పాన్పుని రెడీ చేసి ఉంచుతారు. కానీ ఈ రంగ్ మహల్ తెరిచిన తర్వాత ఆ పూల పాన్పు మొత్తం చిందరవందరగా చల్లా చెదిరే ఉంటాయి. అక్కడ ఉండే ప్రజలు ప్రతిరోజు ఇక్కడికి రాధాకృష్ణులు వస్తారని నమ్ముతుంటారు. ఇలా మన భారతదేశంలో దేవుడు ఉన్నాడు అని నిరూపించే సైన్స్ కూడా ఉందని అత్యంత మిస్టరీస్తో కూడిన ఆలయాలు ఇంకా చాలా ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పార్ట్ 2 అని చెప్పి కమెంట్ చేయండి. ఇంకా మరిన్ని దేవాలయాలు మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మా నాలెడ్జ్ కానీ వర్తి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.